హలో గైస్, గాడ్ రివెంజ్ ఫర్ లవ్ సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక సినిమా డైరెక్టర్ వచ్చేసి జగపెద్ది. ఇక ఈ సినిమాలో హీరో పేరేందో నాకు తెలియదు. ఈ సినిమా జానర్ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. సినిమాని ఒక చిన్న బడ్జెట్ సినిమా అనుకొని చిన్న సినిమా అనుకొని తీస్తే ఇలానే ఉండొచ్చు అనిలా కనిపిస్తుంది. సినిమాని సినిమాలా తీస్తే ఒక మంచి సినిమా ప్రజెంట్ చేసే అవకాశం దొరికేదేమో. ఒక సీన్ ఉంటుంది బా 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 అని, అది అడుకున్నట్టు ఉంటుంది. సినిమా కథ వచ్చేసి ఏదేదో చూపించారు, ఏదేదో కన్ఫ్యూజ్ చేసేసారు. బట్ సినిమా కథ వచ్చేసరికి ఏదో తీసుకొచ్చి లాస్ట్లో ఊసేటివ్. ఇక సినిమా కథ గురించి నాకు ఏం అర్థం కాలేదు భయ్య. అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు సినిమా కథ గురించి. ఒకసారి మీరు వెళ్ళి చూడాలనుకున్నాను, టైం వేస్ట్ సినిమా అని నేను చెప్తా. చూడకండి అని చెప్పాను, బట్ ఒకసారి టైం ఉంటే చూడండి. నాకైతే టైం వేస్ట్ సినిమా. అదేవిధంగా కొంచెం జోక్ ఉన్న కాడ జోక్ ఉంటుంది, సీరియస్ ఉన్న కాడ సీరియస్ ఉంటుంది, గోస్ట్ ఉన్న కాడ గోస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఏది ఉన్న కాడనో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. బట్ సినిమా ప్రజెంటేషన్ విజన్ కరెక్ట్గా అనిపించాలి. అంటే ఎక్కడైతే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అక్కడ కన్ఫ్యూజ్ చేసి పడేసారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఏమో ఏముంటుంది, ఒకసారి ఆమె బతుకుంటుంది, ఒకసారి ఆమె చచ్చిపోయి ఉంటుంది, గోస్ట్ హారర్ ఉంటుంది. దాని తర్వాత ఒక వ్యక్తికి సంబంధించిన కథని మళ్ళీ తీసుకురావడం, లేకపోతే ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తి తప్పులు చేసిన అన్ని బయటికి తీసుకురావడం క్లైమాక్స్లో, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. సినిమాకి అంటే ఒక అర్థం లేకుండా తీసిపెట్టిరని చెప్పుకోవచ్చు. ఇక సినిమా ఎలా ఉంది నా పర్సనల్గా అంటే నాకు నచ్చలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. స్క్రీన్ ప్లే అంటే చూపించే విధం బాగాలేదు. బీజిఎం సౌండ్స్ అంటావా, బీజిఎం సౌండ్స్ గిట్ట అంతగా లేదు, అంతా బోరింగ్గా ఉంది. హీరో యాక్టింగ్ అంటావా, ఏదో సినిమా కోసం తీస్తున్నావా, పైసల కోసం తీస్తున్నావా అని నాకు అర్థమవుతలే. సినిమాలో తన యాక్టింగ్ ఎంతైతే పెడుతుండో దాంట్లో ఓవర్ యాక్షన్ చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా బాగాలేదు. సినిమాకి రేటింగ్ ఎంత? రేటింగ్ ఇయ్య అవసరం లేదు సినిమాలకి. ఇంకా నా రివ్యూ చూసి ఈ సినిమాని చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి.